మూడవ పాట అమ్మగారు పాడతారు. ఈ 3 పాటలు గమనించి ప్రభు సన్నిధిలో ప్రభుని కనపడతాం. దేవుని నామమున స్తోత్రాలు జరపను గారికి కూడి వచ్చిన నామము. రాజుల రాజా జై యేసు రాజా జై జై. రాజుల రాజా జై యేసు రాజా జై జై. త్వరగా రానున్న మహారాజా జై 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 యేసు రాజా జై. రాజుల రాజా జై యేసు రాజా జై జై. రాజుల రాజా జై యేసు రాజా జై జై. త్వరగా రానున్న మహారాజా జై రాజా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా ప్రభువుని పాడు. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా,
ఒక్కరం కూడా కళ్ళు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ పాదాలు ఎద్దుకొచ్చిన నన్ను మమ్మల్ని అయా ఒంటరి బ్రతుకులో నాయన క్షేమము లేక మేము ఉన్నప్పుడు నీ చల్లని చూపే మాకు ఔషధముగా ఉంటుంది. పరిశుద్ధతలో మహాదేవ, నీలాంటి దేవుడు ఎవరున్నారు? జగనమున వెతికినా లేడు ప్రభు. గొప్ప దేవానికి స్తోత్రాలు. ప్రతిదినము నాయన అరుణోదయమున లేచి మేము ప్రార్థించినప్పుడు నీ ముఖ దర్శనముతో మమ్మల్ని బలపరుస్తూ ఆదరిస్తున్నాను. మాకున్న సమస్యలు బట్టి, నిందలు బట్టి, అవమానాలు బట్టి మేము కృంగిపోకుండా నా తండ్రి అయ్యా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని మాతో మాట్లాడుతున్నాను. మమ్మల్ని బలపరుస్తూ ఉన్న దేవా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మేమెన్నడూ ఒంటరి వారము కాదు నా తండ్రి, మీరు మాతో ఉండగా నా ప్రభు. అయ్యా, మాకు విరోధి ఎవరు నా తండ్రి? ఉదయకాల సమయంలో నాయన తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు రాజా. ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి నడిపించి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని బలారాధన కార్యక్రమంలో నీ దాస్తుని మీరు నిలబెట్టుకొని నీ నామఘనత కొరకు మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. బిడ్డలు పాడిన పాటల్లో కూడా మీరు విని ఉన్నారు. వారి కంఠస్వరాలు కూడా మీరు ముట్టండి నాయన. ఇంకా నా ప్రభు బహుగా అయా గంభీరంగా పాడగలిగే కృపను, శక్తిని, ఆత్మను వారికి దయచేయమని ఇంకా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 86వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నీ
మరి ఇది సాక్ష్యముల సమయం కనుక మరి ఎవరైనా సాక్ష్యములు చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యములు పంచుకోవలసిందిగా ప్రభు పెట్టుకోవచ్చు. నేను ఒక చిన్న సాక్ష్యము మరి దేవుడు నాకు స్తోత్రాలు కూడా వచ్చింది అందరికీ ప్రభు బయట వందనాలు. మరి 2 నెలల క్రిందట ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు మరి దాన్ని వేయడానికి కూర్చుంటే ఏం జరిగిందంటే మరి ఆ గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి మరి ఆ మంట అంతా వచ్చి ఇట్లా నా ఎంటుకుడు ఇవన్నీ కాలిపోయింది. మరి ఆ దినాన దేవుడు గొప్పగా ఆటంకం కాదు, అసలు ప్రాణం పోవాల్సిన పరిస్థితి అది. మరి దేవుడు నిజంగా ఆ ప్రమాదం నుంచి తప్పించాడు. హల్లెలూయా. అయితే నేను ఏం చేశానంటే ఆ విషయం నాకు గుర్తులేదు, ఇంకా మర్చిపోయిన తర్వాత నిన్న ఆదివారం ఏం జరిగిందంటే మొన్న వారం నేను మంచం తీసి ఇలా బెడ్షీట్ పైకి లేపుకుంటే వీళ్ళు కార్లో డిక్కీ డోరు తీసుంచారు. తీసుకుంటే వాళ్ళు ఏంటంటే నా బెడ్షీట్ ఇలా పైకి బలంగా లేపేటప్పటికి 3 ఏళ్ళకి ఆ డోర్ తగిలింది అనమాట. ఇంకా నాకు అసలు ప్రాణం పోయే స్థితిలాగా అయిపోయింది. ఎందుకంటే ఈ నొప్పి ఎముకలు తగిలింది కరెక్ట్గా 3 ఏళ్ళకి. చాలాసేపు తమాయించుకున్న విపరీతమైన పెయిన్ వచ్చేసి వారం అంతా కూడా ఈ చెయ్యి ఇట్లా రానివ్వలేదు. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట, నేను చేసిన కార్యమును నా బిడ్డల ఏడదని చెప్పలేదు కదా అన్నట్టుగా గుర్తుకొచ్చింది. నిజమే ప్రభు నన్ను క్షమించాయా. మరి అనేక సార్లు మరణం అవ్వాల్సిన పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను రక్షించి మరి సజీవ లెక్కలో ఉంచినప్పుడు మరి ఆయన చేసిన మేలు నేను వివరించలేకపోయాను. ప్రభు నన్ను క్షమించాయా. మరి 2 విషయాలు కూడా నీ బిడ్డల ఎదుట నేను పంచుకుంటానని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు మరి 3 ఏళ్ళకి కూడా ఎటువంటి టాబ్లెట్ కూడా వేసుకోకుండా దేవుడు నా పట్ల మరి గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా. మరి అలాగే రుచిత విషయంలో కూడా నేను ఒక సంఘం మీద ప్రార్థన సహాయం కోరుతున్నాను. మరి వివాహ విషయంలో మరి ఉద్యోగ విషయంలో ఈ రెండింటిలో కూడా మరి దేవుడు ఏ మేలు చేస్తారో మనకి తెలియదు, కానీ మరి మీ అందరూ తెలుసు మరి ఉద్యోగం వచ్చి కూడా మరి చిన్న ఏదో ఒక లోపం వల్ల మరి సగం దూరం వెళ్ళి తిరిగి రావడం జరిగింది. ఆమె ఉద్యోగానికి వెళ్తుందన్న ఆనందం అయితే నాకు లేదు, నిజం చెప్తున్నాను దేవుని సన్నిధిలో. మరి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు నాకు ఒక రకమైన ఆందోళన కలిగింది. ఎందుకంటే ఏలూరు వెళ్తుంది, మరి అక్కడ చూసుకుంటుంది కదా, లేకపోతే ఎలాగా అనిపించింది నా మనసుకి. సర్లే మరి దేవుడి చిత్తం, మరి దేవుడి చిత్తాన్ని మనం ఏం చేయలేము అన్నట్టుగా అనిపించిన తర్వాత మరి అయ్యగారు రుచిగా వెళ్ళి టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి, అన్నీ బాగానే అయిపోయిన తర్వాత విజయవాడ దాకా వెళ్ళిన తర్వాత లాస్ట్ మినిట్లో వాళ్ళు మెసేజ్ చేశారంట మీరు రావద్దని. వెంటనే అయ్యగారు నాకు ఫోన్ చేసి అమ్మ వెళ్ళట్లేదు, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పినప్పుడు నా హృదయంలో ఒక సంతోషం వచ్చింది. మరి ఎందుకు వచ్చిందంటే నాకు వచ్చేస్తే ఏలూరు చూసుకుంటుంది కదా అన్నట్టుగా అనిపించింది అనమాట. మరి తర్వాత మరి అప్పటి నుంచి మరి ఎంసీఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్లేస్మెంట్ జరుగుతున్నాయి. మరి దేవుడి చిత్తం ఏమైందో మరి తెలియదు. మరి ఈలోపు అప్పటికి మరి వివాహ విషయం కూడా మరి చేయాలని మేము ఆశపడుతున్నాం. మరి అనేక సంబంధాలు వస్తున్నాయి, కానీ మరి మేము ఆస్తి వైపు అయితే చూడట్లేదు, కానీ మరి దేవుడిలో ఆ బిడ్డ ఉండాలనే ఆశతో మరి ప్రార్థన చేస్తున్నాము. మరి దేవుడు చిత్తం ఏమైందో మరి మాకైతే తెలియదు, కానీ మరి మీ అనుదిన ప్రార్థనలో మరి పుస్తక కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరుతున్నాను. అలాగే బిడ్డ కూడా మరి గత 2 నెలలుగా చాలా బలహీనరాలు అవుతుంది. మరి ఎందు నిమిత్తం అయితే మాకు తెలియట్లేదు, ప్రార్థన చేస్తున్నాం. మరి దగ్గు విపరీతంగా తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళా తనకి బలహీనత అనేది వస్తుంది. ఆ బిడ్డ కొరకు మరి ప్రత్యేకంగా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే చాలా బలహీనరాలు అవుతుంది, తగ్గి మరి డబ్బులన్నీ నొప్పులు వస్తాయని. మరి ప్రతి శనివారం మరి అక్కడికి వెళ్ళి మరి బిడ్డలకి వాకింగ్ పంచుకుంటుంది. మరి ఆ బిడ్డ మరి అనేక సమస్యల్లో, ఎందుకంటే ప్రార్థన చేస్తుంది కానీ ఆ బలహీనతల నుంచి మరి విడుదల పొందలేకపోతుంది కనుక సంఘ ప్రార్థన బలమైనది, విలువైనది కనుక మీ సంఘ ప్రార్థన మరి మా కుటుంబానికి ఎంతో అవసరమైనది కనుక మీ అనుదిన ప్రార్థనలో మరి అయ్యగారి కొరకు, నా కొరకు, మరి నాకు ఇచ్చిన 2 కుమార్తెల కొరకు కూడా మరి ప్రార్థన చేయండి. మరి ఆనాడు మేము సేవకు వచ్చినప్పుడు దేవుడు ఒకటే వాగ్దానం ఇచ్చాడు. మరి నేనైతే ప్రార్థన చేశాను,
ప్రభా మరి అన్ని విడిచిపెట్టి వెళ్ళమంటున్నావు కదా, మరి నా బిడ్డల పరిస్థితి ఏంటంటే మరి నీ బిడ్డలు నా బిడ్డలు కాలాన్ని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టే ప్రార్థన చేస్తున్నాను. మరి అందరూ కూడా ఇంకా పెళ్లి చేయట్లేదని ఇంకా ఎన్నో అంటున్నారు, అవన్నీ మేము చెప్పుకోలేదు కదా. కాబట్టి బిడ్డల విషయంలో దేవుడు లేట్ అవుతుంది అంటే దేవుడు ఏదో ఒక కార్యం దాచి ఉంచాడని నేను నమ్ముతాను. ఎందుకంటే మా జీవితాల్లో ఏది చేసినా కూడా దేవుడు లేట్ అని చేస్తాడు. అది శ్రేష్టమైందే మాకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అది నేను నమ్ముతున్నాను. మన బిడ్డ విషయంలో దేవుడు ఏ మేలు దాచి ఉంచాడో మరి ఆ మేలు త్వరగా బిడ్డ విషయంలో మరి వివాహ విషయంలో దేవుడు కార్యం చేసేలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. దినాన ప్రభువా మీరు చెప్పించిన సాక్ష్యాలు బట్టి వందనాలు. నువ్వు చేసిన పేర్లు మర్చిపోయిన వాళ్ళంగా మేము ఉన్నప్పటికీ నా ప్రభు మళ్ళా నువ్వు గుర్తు చేసిన తండ్రి, నీ మహిమను వేరే వారికి ఇచ్చేవాడు నాకు కాదన్నావు ప్రభు. నా ఎడలను చూపిన కృపను బట్టి పేర్లను బట్టి అనేక సార్లు మరణమైన స్థితిలో నుంచి నన్ను సజీవురాలుగా ఉంచి ఇదిలానని బిడల ఎదుట సంఘం ఎదుట నన్ను సాక్షిగా నిలబెట్టుకొని వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ సాక్ష్యమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే రుచిత విషయంలో ప్రభావ వివాహ విషయంలో నా తండ్రి నువ్వు కార్యము చేస్తావని మేము నమ్ముచూ ఉన్నాం తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమవుతుందన్నావు అయ్యా. అలాగే నా ప్రభావ పెడుకున్న బలహీనతనైన దగ్గులో నుంచి స్వస్థత, సంపూర్ణమైన విడుదల, నెమ్మది మేము చూసిలాగా సహాయం చేయమని ఇంకా చెప్పలేని సాక్ష్యములు కూడా మరొక సమయానికి చెప్పి నేను కనపరిచే కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాత్రల వద్దకు చేర్చుకోమని వేస్తున్నాము నడిచిన తండ్రి. సోదరులందరికీ నా అభిమానం. అలాగే సాక్ష్యం ఏంటంటే ఇక్కడ ఉన్న సేవకులకి కొంతమంది సహోదరులకు తెలుసు. నేను ఒకప్పుడు 4 సంవత్సరాల క్రితం మరల పడకల మీద ఉంటుందండి. దేవుడు లేవనెత్తాడు. చేతబడి శక్తి నుండి, చీకటి శక్తి నుండి, అంధకార శక్తి నుండి కూడా దేవుడు ఎంతగానో రక్షించాడు. ఈరోజు నేను ఎలా సజీవులు ఉన్నానంటే కేవలం దేవుడి కృప మాత్రమే. దేవుడు నాకు ఇచ్చిన ఇది ఇలా ఈ సమయం. నా సాక్ష్యం ఏంటంటే నా మీద ఎన్నో చేపబడుతున్నాను చేశారు. నన్ను చంపేయాలి, భూమి మీద ఉండకూడదు, నా బిడ్డ అనాథ చేయాలని కొంతమంది నా కుటుంబం మీద ఉన్న వాళ్ళకున్న పగస్తులు బట్టి నా వివాహం అయినా నా 2 బిడ్డలు పుట్టాక నా మీద చేతబడతాను శక్తులు మొదలైనవి. అయితే నేను మా చిన్న పాప పుట్టాక డెలివరీ అయిపోతా ఉన్నగా నా మీద నేను 2 సంవత్సరాలు ఎన్నో బాధపడ్డాను. తిరిగి చూడలేదు. వెళ్ళిన మంత్రగాళ్ళ దగ్గరికి ఎంతో మంది దగ్గర తిరిగాను. ఎన్నో లక్షలు పోసారు నా కుటుంబం అయితే నా కోసం. కానీ ఎక్కడ నన్ను బతికిస్తానని కానీ ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఎన్నిసార్లు బాగు చేసిన ఎన్నో లక్షల రూపాయలు పోసినా తిరిగి ఇంటికి వచ్చేదాకే ఉండేది నా దగ్గర. కానీ ఆ తర్వాత నాకు అసలు ఫస్ట్ టైం దేవుడు ప్రేమ అంటే ఈ సంఘమే తెలిపింది. నాకు ఈ సంఘమే అసలు. ఎందుకంటే నేను వర్తమానం వచ్చినప్పుడు అక్కడ ప్రాప్తంగాని ఇంకా నేను ఆవిడ గారి ఇంటికాడ నుంచి మా అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అయితే నేను అసలు దేవుడు నమ్ముకోవడం మా తమ్ముడికి కానీ మా అమ్మకి కానీ అసలు ఇష్టం లేదు. ఎందుకు ప్రార్థన అంటున్నావు, నువ్వు వెళ్ళొద్దన్నారు. చంటి పెద్ద మా గోపరాన్ని నా ఫస్ట్ నన్ను ఎంతగానో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. రమ్మ దేవుడు కాపాడుతాడని నన్ను తీసుకెళ్ళినప్పుడు మా అమ్మని మా తమ్ముడిని నేను గెట్టి వేసి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నా సేపలు ఎంతగానో ఈ సంఘ సహోదరులు కూడా ఎంతగానో నా కోసం ప్రార్థన చేశారు. ఆ రోజు నేను చేసిన దేవోత్సవం ఇప్పటికీ నేను మర్చిపోను. 20 మంది దాకా నన్ను పట్టుకుని ఎంతో మంది పుట్టాను కూడా నేను ఆ రోజున. అంత విపరీతమైన అంత బాధలోనైనా అంత దినాల నుంచి ఈరోజు నేను సజీవునిగా
దేవుడు లేవనెత్తాడు. అలాగే నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నేనైతే మారు మనసు పొంది, నా కుటుంబం అందరూ మారు మనసు పొందుకున్నారు. దేవుడి సన్నిధికి వెళ్తున్నాం మేము అందరం. అలాగే ఏంటంటే డబ్బుల గురించి కానీ ఆస్తి ఏంటి ఏట్ల మీద వ్యామోహం లేదు. దేవుడి కృప వల్ల అన్నీ నాకు సమృద్ధిగానే ఉన్నాయి. దేవుడు నా బాధ ఏంటంటే ఒకటే, దేవుళ్ళో ఎదగాలి, దేవుడికి లోబడి బ్రతకాలి. నాకు ఇచ్చిన 2 కుమార్తెలు, నా భర్త, నా కుటుంబం అంతా దేవుడి పరిచర్యకు వాడబడాలని, నేను దేవుళ్ళో ఎదగాలని, దేవుడి కొరకు లోబడి బ్రతకాలని, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలని నా ఆశ. మీరందరూ మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అలాగే నా కుటుంబంలో ఒకప్పుడు సమాధానం లేదు. ఒకప్పుడు డబ్బు ఆస్తి అన్నీ ఉంది, దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ మనశ్శాంతి లేదు, సుఖం లేదు, ఏమీ లేకుండా ఎన్నో బాధలు పడేవాళ్ళు. వండుకున్నా కూడా తినడానికి ఏంటో తెలియని ఎన్నో బాధలు, చెప్పుకోలేని సమస్యలతో ఉండేవాడు. కానీ అవన్నిటి నుంచి దేవుడు ఇప్పుడు నాకు విడుదల దయచేస్తాడు. సమాధానం నా కుటుంబంలో వచ్చింది. అంతకన్నా ఇంకా సమృద్ధినిచ్చాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుళ్ళు ఇంకా మా ఆయన రక్షణ పొందుకోవాలి. మా ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నా కుటుంబం సమాధానం కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరి దేవుడి ప్రేమ కలిగి ఉండాలి. సహాయం చేయమని చిన్న సాక్షి దేవుడికి నామానికి మహిమ కలుగును కావాలి. మరి సాక్షి అన్నారు కదా, మనమైతే సమాధానం పాడు ఏమి అక్కర్లా. మనకేం కావాలి చెప్పండి, నోరు తెలిసి ఏం కావాలి? మనకి డబ్బు కావాలి, ఆస్తి కావాలి. కానీ ఇప్పుడు ఆ సహోదరి చెప్పిన సాక్ష్యంలో మీరు ఏం గమనించారు? అన్నీ ఉన్నాయంట, డబ్బు సమృద్ధిగా ఉంది, అంతా ఉంది. కానీ ఇంట్లో సమాధానం లేదు. హల్లెలూయా. ఎందువల్ల సమాధానం లేదంటే తన భర్త రక్షించబడలేదు. మన ఆడవాళ్ళకి సిగ్గు రావాలి. మన మొగుళ్ళు రక్షించబడి అమ్మా దేవుడికి వెళ్తానమ్మా, మందిరానికి వెళ్తానమ్మా అంటే మీరేం చేస్తారు? దేవుడు లేడు, దేవుడు లేడు. ముందు మనకేం కావాలి? డబ్బు కావాలి. బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా డబ్బు ఉంటే మనకు సమాధానం ఉండదమ్మా. డబ్బు ఉంటే మనకు నెమ్మది ఉండదు. డబ్బు వల్ల మనకి ఏమీ రావు. దేని వల్ల వస్తుందో తెలుసా? ఒక్క దేవుని వల్లనే వస్తుంది. అది ఆ అమ్మాయికి అది కరువై ఉంది కాబట్టి దాని విలువ తెలిసింది. మనకేమి విలువ తెలుస్తుంది? డబ్బు. ఎంతవరకు డబ్బే. ఆదివారం ఇవాళ ఈ మందిరం అంతా ఇంత ఖాళీగా ఉండడానికి కారణం ఏంటి? డబ్బు. ఆదివారం పని చేసుకుంటానికి వెళ్ళిపోవాలి. దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు ఇచ్చాడు. మనకు అవకాశం ఇచ్చాడా లేదా? 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు నా మందిరానికి రమ్మని చెప్తే మనం అలా కాదు. ఆ 7వ రోజును కూడా డబ్బే. ఆ డబ్బు వల్ల నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. మన సహోదరి మరి కొంతమంది తెలుసు ఇక్కడ ఎంత అసలు అమ్మ విజయవాడ అమ్మ కానీ మేము అందరం పట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకా బలంగా ఉండింది. గాజులు గీజు పగల కొట్టేసి అసలు నాన్న హంగామా చేసింది. మరి ఒరిస్సా నుంచి అంత లక్షలో ఖర్చు పెట్టారు తెలుసా ఆ బిడ్డకి. ఇంకా చచ్చిపోద్ది, నా బిడ్డలకి నేను తల్లి లేకుండా అయిపోతాను అన్నప్పుడు మరి దేవుడు మరి చండమ్మ చెప్పిందిగా సాక్ష్యం, అది సంపాదించుకుంటే చాలు. ఎంతమందిలో ఎవరి ద్వారాగా కార్యం జరిగిందని చెప్పింది? ఆ కుటుంబం వలన ఆ బిడ్డ కుటుంబం ఏమైంది తెలుసా? రక్షించబడింది. ఆమె ప్రాణం కూడా దేవుడు రక్షించాడు. హల్లెలూయా. ఆ సాక్ష్యం కాపాడుకుంటే మనకి ఇక్కడ కాదు ధనం సమకూర్చబడేది, ఎక్కడ తెలుసా? పరలోకంలో మన ధనం అధికమైతుంది. ఇప్పుడు వాళ్ళకి వజ్రాల కిరీటం ధరింపజేస్తాడు దేవుడు తెలుసా. అలాంటి సంపాదించుకుందాం. ఈ సొత్తు కిరీటాల కొరకు పరిగిలెట్టొద్దు దయచేసి. సొత్తు కిరీటాలు కూడా పెట్టడం దేవుడి పైన మనకి. అసలు మన పైకంటే ఎత్తేగా నాకు పాత్రలే అయిపోతాం. ఎందుకని? దశంభాగాలు వేయం, దొంగలించే దొంగలు రాజ్యానికి వారసులు అవుతారా? పరలోక రాజ్యానికి అబద్ధాలు చెప్పేవాళ్ళు చెప్పరేంటి తెలీదా? అబద్ధాలు చెప్పేవాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారా? అవరు. ఇంకెక్కడే మన పరలోక రాజ్యానికి? ఒక్క ఆత్మను కూడా దేవుని సన్నిధికి
నడిపించడం, ఇదిగో నేను ఫలానా వ్యక్తి ద్వారాగా నేను వచ్చాను అని చెప్పేవారు కూడా లేరు. మరి ఆ బిడ్డ విషయంలో ఆమె ఎక్కడున్నా సరే ఫస్ట్ మాట ఏం చెప్పింది? చట్టం కాదు, ఇదే నా సంఘం అంది. హల్లెలూయా. దీన్ని బట్టి మన సంఘాన్ని బట్టి దేవుడు పరలోకంలో ఏం చేస్తాడు? ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆ బిడ్డ ఎక్కడున్నా, ఇప్పుడు మన కుమార్తెకి వివాహం జరిగిస్తాం, వివాహం జరిగిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళిపోతే నువ్వు ఎవరు కూతురు అమ్మా అని అంటే ఏం చెప్పింది? మనం ఎక్కడున్నా ఆ బిడ్డ మన బిడ్డే. ఆ బిడ్డ కూడా ఇప్పుడు ఎక్కడున్నా, పత్తేనూరులో ఉన్నాయి, ఏలూరులో ఉన్నాయి, ఏ గ్రామంలో ఉన్నా ఆ బిడ్డ ఎవరు బిడ్డ? మన పెద్దస్థ ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డే. హల్లెలూయా. కనుక గొప్ప సాక్ష్యం మనం విని ఉన్నాం కనుక ప్రార్థన చేసుకొని కానుకలు పడుకుంటున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి సహోదరి భవాని చెప్పిన సాక్ష్యం మేము విని ఉన్నాం ప్రభువా. నిజమే, ఒకప్పుడు నా ప్రభువా అంధకార శక్తుల్లో, చేతబడ్డ శక్తుల్లో అయా బిడ్డ పీడించబడుతున్నప్పుడు సంఘము చేసిన ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన మీరు విని అయా బిడ్డని నాయన రక్షించావు ప్రభువా, కాపాడావు తండ్రి. అందులో బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇంకా నాయన కుటుంబంలో నాయన భర్తను కూడా మీరు రక్షించండి నాయన. ఆ భర్తకు కూడా నిజమైన మారు మనసుని మీరు దయచేయండి, సమాధానం ఆ కుటుంబానికి దయచేయండి ప్రభువా. ఆ కుటుంబం అంతా ప్రభువా నీ ప్రేమను తెలుసుకొని నా ప్రభువా ఆ బిడ్డ ఆశపడుతుందయ్యా, నీలో ఎదగాలని నా ప్రభు, నీ ప్రేమలో ఉండాలని ఆ బిడ్డ ఆశపడుతుంది నాయన. ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచిన ప్రభువా ఆ బిడ్డను నీ సేవలో, నీ పరిచర్యలో నా ప్రభువా అంతవరకు నమ్మకస్తురాలుగా నిలబడే కృపను దయచేయమని వాళ్ళ అత్తగారిని, మామగారిని, భర్తని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ కుటుంబం చుట్టూ నీ కంచి వేసి నీ కాపులు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాడు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమ భాగమనీయ వెనుదీతువా, వెనుదీతువా. దరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియ్యగా, మరి యేసు కొరకియ్య వెనుదీతు. పరలోకనాథుడు నీకియ్యగా, మరి యేసు కొరకియ్య వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమ భాగమనీయ వెనుదీతువా, వెనుదీతువా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చొని మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రక్షక, కనుకలిచ్చి సంతోషపెట్టుడు కాదు కానీ ఆయన మా శరీర, ప్రాణ, ఆత్మ, శరీరాలతో ఆయన నీ కొరకు నమ్మకముగా జీవించి ధన్యతను, భాగ్యమును మమ్మల్ని గురించమని ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి నాయన వినగలిగిన మనస్సు, లోబడి హృదయాన్ని దయచేయమని నాయన ప్రభా ప్రతి ఒక్క చెవులు తెరవచేయండి. నాయన ప్రభా నిద్రము తాత్మలను నాయన ఇక్కడ బిడ్డల మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క బలహీనతలను నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామములో బంధిస్తుండగా సహాయం చేయండి. నీ వాక్కు స్వేచ్ఛగా ఈ స్థలంలో ప్రకటించబడుచుండగా అనేక హృదయాలు తెరవబడినట్లు పరిశుద్ధాత్మ తండ్రి నీ సన్నిధి స్థానంలో కుమ్మరించమని నాయన ప్రతి ఒక్క నాయన తూగుడు ఆత్మను నాయన ప్రభుత్వ ఆత్మను నాయన ప్రభు
ఇచ్చినందుకు నీకు వందనాలు. నాయనా నీ వాక్కు బయలుదేరి వెళుతుండగా అనేక మంది స్వస్థత పొందుకున్నారని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. నాయనా ఉదయకాల సమయంలో నీ వాక్కు బయలుదేరి వెళుతుండగా నీ కృపను అనుగ్రహించమని కొద్ది నిమిషాలు నీ వాక్యము ధ్యానించబోతుండగా మట్టి వాడిన యోగిన బలహీనను నీ శిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మీరు ఎరిగి ఉన్న వాక్యమే అయినను దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనము కూడా దేవుని మాటను శ్రద్ధగా విని భద్రం చేసుకొని ప్రభువులో నడుచున్నట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుంటాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలెనని నేను ఏమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతను అడగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోను పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు ప్రేమింపవలననియు నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమింపవలననియు నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక మంది అనేక ప్రశ్నలు అడిగేవారు. ఈ స్థలంలో ఒక ఆయన అడుగుతున్నాడు ప్రభువుని శోధించాలి, తెలుసుకోవాలని కాదు, శోధించాలి. కొంతమంది వస్తారు, వారికి వాక్యం బాగా తెలిసింది, వాళ్ళు వచ్చి మనల్ని ఏం చేస్తారు, దేవుడు ఇలా ఎందుకు అన్నాడు, దేవుడు అలా ఎందుకు అన్నాడు, ఎలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు అని అడుగుతూ ఉంటారు. అదేంటంటే మనల్ని శోధిస్తున్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసు ప్రభువుని శోధిద్దామని ఒక అతను అడిగాడు, అయ్యా నిత్య జీవానికి చేరాలంటే ఏం చేయాలి అని అడిగాడు. నిత్య జీవం అనగా పరలోక రాజ్యమునకు చేరాలి. ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, చాలా మంది యేసు ప్రభుని తమ బిడ్డలను స్వస్థపరచమన్నారు, బలహీనం తీసేయమన్నారు, కుష్ఠరోగం తీసేయమని అడిగారు, దురాత్మలు పట్టిన వారు, దయ్యములు పట్టిన వారిని దేవుడు విడిపించాడు, చావులకు సిద్ధముగా ఉన్న వారిని విడిపించాడు. ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎక్కడ ఈ వ్యక్తి అడుగుతున్న ప్రశ్న అటువంటిది కాదు. నిత్య జీవమునకు వారసుడుగా మార్చబడాలని, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంది. దాని ప్రభు అన్నాడు, అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి
చెప్తానండి, ఏం రాయబడి ఉంది మొత్తం చెప్తాడా? చెప్పాడు కదా, వెంటనే 2 వాక్యాలు గుర్తొస్తాయి. మా అమ్మ కూడా అబ్బాయి తెచ్చుకెళ్తా వెళ్తా అంటే బైబిల్ ఏం రాసి చెప్పరా అన్నారనుకో, తెల్లమొహం వేసుకుంటాం. ఎందుకంటే చర్చికి వెళ్తాం కానీ బైబిల్ మనం లేదంటే సండే స్కూల్లో చెప్పియో ఏ గుర్తుండే కదా, ఇది రాసి ఉంది, ఇది రాసి ఉందని చెప్తాం. ఇప్పుడు ఈ వెంటనే 2 మాటలు గుర్తొచ్చింది. ఏం మాటలంటే, ఒకరిని పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు. అది ఒకటి. అంతా ఫుల్లుగా, పూర్ణము అనగా పూర్ణ హృదయముతో. మనం సగం హృదయంతోనే మారాలి. సగం లోకంలో పెడతాం, సగం దేవుళ్ళలో. సగం మనసు దేవుళ్ళలో ఉంటుంది, సగం మనసు దేవుళ్ళ లోకంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, అన్ని సంపూర్ణ పరిపూర్ణంగా. ఇంకా వేరే దానికి స్థానము లేదు. దేవుడు చెప్పారా ఉడిపోయింది, ఇంకా అంతా ఆయనే. ఇంకా మన హృదయంలో వేరే ఒకరికి చోటు లేదు. మనకి పూర్ణంగానే ప్రభువులో ఉంటాం. అది మంగళవారం పట్టింపు మనకి, బుధవారం వెళ్ళండి మనకి, శుక్రవారం డబ్బులు తీయింది మనకి. ఎవరికి పూర్ణంగా ఉండేవాడు. ఎదురు ఎవడున్నాడు మనం చూసుకుంటాం, ఎవరు దిగుతున్నాడు మనం చూసుకుంటాం. ఎన్ని ఉన్నాయి, అమావాస్యలు మనకే, పౌర్ణాలు మనకే, మంచి రోజులు మనకే. ఎవరికే? ఈ పూర్ణ ఆత్మతో ఆరాధించే వాళ్ళకి, ఈ పూర్ణంతో ఆరాధించేవాళ్ళు. లోకములో మన హృదయంతో, మన హృదయం నిండా ఆయన, మన బలము ఆయనకి, మన శక్తి ఆయనకి, మనకి కలిగి ఉన్నది ప్రతిదీ ఆయనదే. హల్లెలూయా. రెండోది ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగువారిని. అందుకు చదువు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించుదునని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరచుకొను గోరి. అది 2 వాక్యాలు చెప్పాడు దేవుడు. శభాషణ, చక్కటి మాటలు చెప్పారా? వాటి ప్రకారం నడుచుకో అన్నాడు. ఇంకా ఆగుతున్నాడు. ఆడంతమందిలో ఏమనుకున్నాడు? తానే నీతిమంతుడని కనపరుచుకోవాలనుకున్నాడు. చదువు. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొను గోరి అతడు, అవును కాని అయ్యా నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అది పొరుగువాడు ఎవడు అని. హల్లెలూయా. మనం చదువుతూ ఉంటాం ఈ వాక్యం. నిన్ను వలేని పొరుగువాడిని. మన పక్కింటోడి కూర ఇవ్వటం, పక్కింటోడి పసలు వేసి ఇవ్వటం, పక్కింటోడి తాలింపు ఇవ్వటం. అబ్బో మా పొరుగువాడిని బాగా ప్రేమిస్తున్నాను. ఇంటి ముందు పప్పులు అనుకుంటూ ఇవ్వటం. మా పొరుగువాడిని ఎంత ప్రేమిస్తాను సార్? 1 కిలో బియ్యం ఇచ్చాము. ప్రభు చెప్పినట్టే చేస్తాం లేదా మనం?
ఎవరు ప్రేమించట్లేదు గురువాలే. మన పక్కింటి వెళ్తే మనం ఏంటో చెప్తారు కదా. అలోక రాజ్యంలో సాక్ష్యం అసలు ఇంటి పక్కన ఇస్తే చాలు. ఇంటి పక్కడు అటు పక్కడి మన చరిత్ర అంతా తెలుసు. వాళ్ళ సాక్షి మన దృష్టిలో పొరుగుడు ఎవరంటే మన ఇంటి పక్కన. కానీ వీడికి ఎందుకు అది దేవుడు పరిగెత్తున్న పొరుగుడు అంటే ఎవడయ్యా అని అడుగుతున్నాడు. పొరుగువాడిని ప్రేమించి అంటున్నాం కదా. ఆ పొరుగుడు ఎవరో పక్కూరులో ఉన్నాడా, ఇంటి ముందు ఉన్నాడా, ఇంటి పక్కన ఉన్నాడా, స్నేహితుడా, ఎవరిని ప్రేమించాలి? చాలా మంది అనుకునేది ఏంటంటే ఇంటి పక్కన ప్రేమించాలి, ఇంటి ముందు ప్రేమించాలి, వాళ్ళకి సహాయం చేయాలి, మన ఇంటి పక్కనోడికి సహాయం చేయాలి, మన ఇంటి ఎదురుడికి సహాయం చేయాలి, ఇవనుకుంటాం. కానీ దేవుడు ఉదయకాల సమయంలో పొరుగువాడంటే ఎవడో చెప్తున్నాడు. హల్లెలూయా. మనకి దగ్గరలో ఉన్న పొరుగువాడు, ఆ పొరుగువాడిని మనం ప్రేమించాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చినట్టు. హల్లెలూయా. చదువు. అందుకు ప్రభు చెప్తున్నాడు ఇలా, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెల్లుట తటస్థించెను. అతడు అతను చూచి పక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. మర్నాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయిను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడో పొరుగువాడైనని దోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే నేను. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇప్పటికైనా మీకు అర్థమైందో లేదో, పొరుగువాడు ఎవరో చూడండి. ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు. ప్రభువుతో ప్రియమైన దేవుడు బిడ్డలారా, యెరూషలేము దేవుని మందిరము. యెరికో శాపగ్రస్తమైన జీవితానికి సాదృశ్యంగా. అనేక మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రభులో బతుకుతున్నారు, కానీ కొంతకాలానికి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి?
కారణం ఏమైనా ఉందా వెళ్ళిపోవడానికి? యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తా కారణం ఏమైనా ఉందా? గుడి మానేటప్పుడు చాలా మందికి కారణాలే ఉన్నాయి అక్కడ. వెళ్ళిపోతారు. ఎందుకు మానేసి ఏమో మానేయాలనిపించింది. ఎందుకు భక్తులు చేసి ఏమో వదిలేయాలనిపించింది. వీడు కూడా యెరూషలేములో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవునితో పాటు ఉంటున్నాడు, దిగి వెళ్ళిపోతున్నాడు. దేవుడు పెట్టారా? దిగి వెళ్ళిపోతున్న స్థితిలో ఎవరి చేతి చిక్కాడు తెలుసా? ప్రార్థన విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి, దేవుని మీద ఉన్న ప్రేమను విడిచిపెట్టి, పరిచర్యను విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి, నీ హృదయంలో దేన్నో ఆశించి దేవుడిలో నుంచి దిగి వెళ్ళిపోయే వారినంట వారు ఎవరి చేతికి చిక్కబడతారు తెలుసా? సైతాను చేతికి చిక్కబడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము అనేక మందిని చూసాం. బాగా భక్తిగా ఉండి ప్రార్థన చూసుకొని అదేంటి ఇదేంటి అయ్యగారు అట్టుండాలి ఎట్టుండాలి, ఇలా చేయాలి అలా చేయాలి, అలా చేస్తున్నారేంటి ఇలా చేస్తున్నారేంటి అని ఉన్న మాటలు చెప్పి ఇవాళ వాళ్ళు అదే చెప్పారు. యేసు ప్రభువుని నమ్ముకొని ఆ పాపంలో ఉండవేంటి అని అడిగినాడు. వీళ్ళు అదే పాపం ఉన్నారు. కారణం ఏంటంటే యెరూషలేము నుంచి ఎరుకోకు, భక్తిలో నుంచి భక్తిహీనతకు. ప్రభువును దుఃఖమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము నుంచి ఎరుకోకు దిగిపోతున్నవాడు ఆడు ఏదో సంతోషిద్దామని, ఆనందిద్దామని, హ్యాపీగా లోకంలో బతుకుదామని, ఇష్టానుసారంగా బ్రతుకుదామని, ఈ భక్తి నాకు వద్దు, ఇక్కడ అంత రెస్ట్రిక్షన్, పాపం చేయకూడదు, అట్టుండాలి ఎట్టుండాలి, నమ్మకంగా ఉండాలి, దేవుని పని చేయాలి అనే ఎరుకోలోకి వెళ్ళిపోతే వెచ్చలు విడతాను. ఇష్టానుసారమైన జీవితం, అడిగే ఒళ్ళాడు, తాగొచ్చు, తందనాలు ఆడచ్చు, వ్యభిచారం చేయొచ్చు, బూతులు ఆడుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు. ఎరుకోకు బయలుదేరాడు ప్రభువు. వాడు దిగి వెళ్ళుచుండగానే చేరాడు. ఎరుకోకి చేరాడా? చేరలా. నువ్వు దేనిని ఆశించి దేవుని భక్తిని విడిచిపెడతావో అది నువ్వు పొందుకోకుండానే సైతాన్ చేతి చుక్కుతావు. హల్లెలూయా. వీడు చేరుకోవాలనుకున్నాడు, ఎరుకోకి ఎంజాయ్ చేద్దాం, సంతోషిద్దాం అనుకున్నాడు, సంపాదిద్దాం అనుకున్నాడు, ఆనందిద్దాం అనుకున్నాడు. విడిచిపెట్టేశాడు యెరూషలేముని, మందిరాన్ని విడిచిపెట్టేశాడు, ప్రార్థన విడిచిపెట్టేశాడు, భక్తిని విడిచిపెట్టాడు, విశ్వాసాన్ని వదిలేశాడు. ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. దారిలోనే చేరుకోకుండానే దొంగల చేతికి చిక్కాడు. హల్లెలూయా. నీవు నేను మందిరాన్ని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు ఏది పొందుకోవాలని దేవుని విడిచిపెట్టావో అది పొందుకోకుండానే సైతాన్ చేతికి. అసలు నువ్వు యెరూషలేముని విడవటమే ఆడిని అంకల కోసం అంటాడు. హల్లెలూయా. కోడి తన పిల్లలను భద్రపరుచినట్లు దేవుడు మందిరంలో మనల్ని ఆయన రెక్కల క్రింద భద్రపరుస్తాడు. నాకు ఈ రెక్కలు వద్దు, నాకు ఈ భద్రత వద్దు, నేను వెళ్ళిపోతా స్వేచ్ఛగా, నా ఇష్టానుసారం తిరుగుతా అని ఎప్పుడైతే హృదయంలో ఆలోచన ప్రారంభమైందో సైతాన్ గారు గోపం దగ్గర కాసుకుంటాడు. రారా చిక్కెవరారా,
మొన్న ప్రార్థన అన్నావు, దేవుడు అన్నావు, భక్తి అన్నావు, చిక్కావు నా దిగా దిగు దిగరా దిగు. రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేదాం చూశాడు, వెళ్ళిపోదాం చూశాడు. మార్గములు ఎవరు అందుకు యేసు ఇట్లనెను, ఆ. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఆ. యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు ఆ. దొంగల చేతిలో చిక్కెను. ఎవరి చేతిలో? నువ్వు నేను ఎవరి చేతిలో చిక్కున్నావు? దేవుని చేతికి చిక్కబడినోడు ఎలా ఉంటాడు తెలుసా? సౌలు పౌలుగా మారకముందు సౌలు ఎవరో దొరికాడు తెలుసా? దేవుని చేతికి చిక్కాడు. హల్లెలూయా. అయ్యా అది దుర్మార్గుడయ్యా సౌలు. అది తెమ్మంటాడండి. మొన్నటిదాకా మన అందరం హింసించుకున్నాడు. ఎంతమంది జైలు వేసాడు తెలుసాయ్యా. సౌలు మంచోడు కాదయ్యా అంటే ప్రభు అంటాడు, అన్నయ్యా సౌలు నాకు చిక్కాడు. హల్లెలూయా. సౌలు చిక్కాడు, నువ్వు వెళ్ళు పలానా స్థలంలో తిన్నని వీధిలో పలానా గృహంలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభుత్వ దుఃఖమైన దేవుడు పెట్టాలా? నీవు ఈ ఉదయకాల సమయంలో ఎవరు చిక్కావు? దేవునికి చిక్కావా, దొంగలకి చిక్కావా? పరిశీలన చేసుకో. సౌలు దేవుడు చిక్కాడు. వస్త్రహీనత అయినను, కక్కమైనను, కరువైనను, హింస అయినను ఆయన ప్రేమలో నుండి నన్ను ఏమి ఎడబాపలేమంటున్నాడు. హల్లెలూయా. దేవుడు చిక్కినోడికి లోకంలో ఏ అక్కల. ఈ చిన్న పోలిక చూసుకుంటే మనం ఎవరు దొరికిన అర్థమైపో. దేవుడికి దొరికాడు సౌలు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఖడ్గమైనను, హింస అయినను, వస్త్రహీనత అయినను, కరువు అయినను ఏది నా దేవుని ప్రేమ నుంచి నన్ను నీకు ఎదురవుతున్న కష్టాలు, శ్రమలు, దుఃఖము, బాధలు, నిందలు, అవమానాల్లో నువ్వు ప్రభు కొరకుంటే సౌలులాగా దేవునికి చిక్కిన వ్యక్తివే. హల్లెలూయా. కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని ఈ ప్రార్థన నాకొద్దు, ఈ బజేరి నాకొద్దు. లోపల అందరూ ఆశీర్వదించబడతారు, నేను ఇంకా ఎట్టాగే ఉన్నా, మేము ఎట్టాగే బతుకుతున్నాం, ఇక ఇదొద్దు మనకి. మనం కూడా అందరిలాగా వేషధారు భక్తి చేద్దాం, నమ్మకార్థమైన భక్తి చేద్దాం. ఆదివారం ఏదో కాసేపు కూర్చొని వచ్చేసి ఆ చందా పెట్టులో ధనం వేసేసి ఇక సోమవారం నుంచి శనివారం దాకా మన ఇష్టానుసారం తిరుగుతా. దేవుని గురి కాక లోక సంబంధమైన గురి పెట్టుకొని బ్రతికేవాడు ఏదో ఒక దినాన్న ఎవరు చేసి తెలుసా? దొంగలు చెప్తారు. నువ్వు దేవుళ్ళో ఉన్నవాడవైతే, ఉన్నదానివైతే శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, ఇబ్బందులు అనుభవిస్తూ సౌలు అనే బ్రతుకుట క్రీస్తు. అమ్మో చావు దాకొస్తే ఈనాడు యేసుప్రభుని చిచి అని పిలవను. మనం కొద్దిగా అనుకున్న పని అవ్వకపోతే, రావాల్సిన డబ్బులు కదా లేట్ అయితే అయిపోయినట్టు ఆ రోజే అయిపోయాడు. పటాపిట్లు అయిపోతాం. బైబిల్ మీద తీసిరేస్తాం. నేను వాళ్ళ రాళ్ళే గుడి కట్టం. యెరూషలేము నుంచి యెరికోకు దిగుతూ దొంగలు చెల్లించాడు. ప్రభుత్వ దుఃఖం మీద దేవుడు పెట్టాడా? అక్కడికి 3 వ్యక్తులు వచ్చారంట. వాడిని ఏం చేశారు? చదువు. ఎవడన్నా దొంగడు బ్యాగులు దోచుకుంటాడు,
ధనాన్ని దోచుకుంటాడు, వెండిని దోచుకుంటాడు, బంగారాన్ని దోచుకుంటాడు. ఎవరన్నా బట్టలు దోచుకుంటాడా? సైకిల్ సరిపోవు కదండి. బట్టలు దోచుకుంటాడు. ముందు ఇంటి దగ్గర ఉన్న ఆ రక్షణ అనేది లాగేసేయాలి. హల్లెలూయా. ఆ రక్షణ వస్త్రాలు లాగేయాలి. సైతాన్ని నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మొదట దోచుకునేది తెలుసా? రక్షణ, మారు మనస్సు. ఈ బాగొట్టుకుంటే ఆటోమేటిక్గా మన రక్షణ. వస్త్రాలంటే తెల్ల బట్టలు ఎత్తుకెళ్ళేది కాదు, కష్ట బట్టలు అండి అందుకని ఎత్తుకెళ్ళేది కాదు. మారు మనసు పోగొట్టు. ఒకప్పుడు ఈర్ష్య ద్వేషం మళ్ళీ మనం పుట్టింది. ఒకప్పుడున్న కోరికలు, ఆశలు మరలా మనలో మొదలైంది. సైతాన్ని దోచుకునేది ఫస్ట్ మనస్సును దోచుకుంటారు. సినిమాలు చెప్తారు కదా, మనసును దోచుకున్నాడు, మనసును దోచుకున్నాడు, మనసు అంటే వీడి మనసు అంతా మనదాకా దేవుడి మనసు దోచుకున్నాడు. నీ మనస్సు దేవుడు దోచుకున్నాడు. ఇప్పుడు ఎవరు దోచుకున్నాడు? మనదాకా దేవుడే. దేవుడు అండి పర్లా, పరదాపైన పర్లా, ఏం పర్లా, దేవుడే చూసుకుంటాడు అని దేవుడు. మరి ఇప్పుడు ఏం పర్లా, సైతం చూసుకుంటాడు. ఏం పర్లా, డబ్బులు చూసుకుంటాడు. ఏం పర్లా, నన్ను రాళ్ళు తెచ్చుకోవాలి. ఏం పర్లా, పెద్ద పొయ్యి తవ్వుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఆదివారం పనికి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? దేవుడు ప్రార్థన అంటే ఎక్కడి నుంచి వస్తాయి? వారు గోతులు తవ్వుకుంటూ పెద్ద పెద్ద రాళ్ళు వేసుకొని పూడ్చుకొని ప్రభుత్వం దేవుడు బిడ్డలారా, సైతాన్ గారు నీ దగ్గర, నా దగ్గర ఎప్పుడైతే మనం ప్రభులో జారిపోయామో మన మారు మనస్సును వేస్తాడు. ఎక్కడి నుంచి ఏం చెప్తాడు తెలుసా? చెవులో నీ అంత గొప్పడు ఉన్నాడో తెలుసా? అసలు నా మాట నుండి ఎప్పుడూ గొప్పడు అయిపోయాడు. ఆ ప్రార్థన తిరిగావు సంపాదించినప్పుడు. ఆ ప్రార్థన తిరిగావు. ఆశీర్వదించుకున్నా అసలు నీకున్న తెలివితేటలకి, నీకున్న గొప్పతనానికి ఇక చెవులు వాడు రక్షణ వస్త్రాలు తీసేసి ఇక మన చెవులో చెప్తా ఉంటాడు. అసలు చర్చిలో నీకు విలువ తెలుసా? బయట ఎంత తెలివిగా ఉన్నాడు తెలుసా? దినేష్ గారు అని పిలుస్తున్నారు. ఆ చర్చికి వెళ్తే ఎలా దినేష్ అంటాడు? పాలిపో అరే అంటాడు, ఒరే అంటాడు, వాడించి అంటాడు, ప్రార్థన చేయాలన్నాడు, ఒప్పుకో అంటాడు. పాప బయట అసలు ఎలా తెలుసా? దినేష్ గారు అంటారు. అందరికన్నా నీ కుర్చీ వేసి ముందు పెడతారు. అక్కడికి వెళ్తే కింద కూర్చోవాలి. అంటున్నారు. ఇవి లేకపోతుంది. ఎంత తెలివైనోడు తెలుసా? నువ్వు జమీందారు, నువ్వు రాజావాలి అని చెవులో చెప్తూ ఉంటాడు. వీడిని వీడు ఒక మార్పు ఏం చెప్తాడు? మొత్తం బాగొట్టుకుంటాడు. వాడి కాస్త రక్షణ వస్త్రాలు గురించి ఏం చేస్తాడు తెలుసా? గాయాలు చేస్తాడు. ఏం చేస్తాడు? ఎరుషలేములో ఉన్నప్పుడు చక్కగా హాయిగా తినే హ్యాపీగా బతికాడు. ఎరుకోకి దిగి వెళ్ళాలనుకున్నాం, ఎలా దారిలో ఉన్నాడు. మన నరకా తీసుకెళ్ళి భూమి మీద నరకం చేపిస్తాడు. నరకానికి తీసుకెళ్ళక్కర్ల మనల్ని. ఎప్పుడైతే ప్రభువుని వదిలేవో ఇక్కడే చూపిస్తాడు నరకం అంటే. గాయాలు చేసి వదిలేస్తే చూడు ఒక యాజకుడు, ఎవరో యాజకుడు చదువు అది రెండోవాడు ఒక మాట చెప్తాను.
మనం ఎంతవరకు ఎవరికి సాయం చేస్తాం తెలుసా? ప్రార్థన వాళ్ళు అయితే వచ్చారు. మీరు ప్రార్థన రాదుగా, ప్రార్థనోడికి సాయం, ప్రార్థనోడికి వెళ్తాడంట, ప్రార్థనోడికి చెప్తాడు సువార్త, ప్రార్థనోడే ప్రార్థనోడు తీసుకుంటాడు. నేను చాలా చోట్ల చూస్తాను. ఎవడైనా చర్చి గొప్ప మొదలేసాడు, తెల్లారి పొద్దునే ఇంకొక సంఘం విశ్వాసం ఎవరైతే తెలుసా, ఆ దగ్గరికి వెళ్తాడు. మా చర్చి రాదు, మా అయ్యారి రాదు, మా అయ్యారి ప్రార్థన, మా అయ్యారు చేస్తాడు, మా అయ్యారిని పిలి చేయబడతాడు, మా అయ్యారు ప్రార్థన చేస్తే వీళ్ళు పిలవబడతారు. ఇంకో సంఘానికి ఎప్పుడైతే ఒక సంఘానికి వెళ్తున్నారు అనగా వీళ్ళందరూ అక్కడే వాలిపోతారు. కొత్త దగ్గరికి వెళ్ళరు. వీడికి రక్షణ వస్త్రాలు ఉంటే యాజం వెళ్ళేవుడా? ఏ సంఘం ఏ శిక్షి మానేది మాస్టర్ ఎవరో మీటింగ్ వేసేవారు. ఎప్పుడైతే ఆడికి బట్టలు పోయినాయో గుర్తుపెట్టుకో, అవి ఉన్నంతకాలం విలువ. ఆ దేవుడు ఆ ప్రార్థన అంతకాలమే. ఈ గారులు, ఈ ప్రార్థన పోయిందనుకో గారులు పోయి గాడు అవుతాడు. నేను ఎప్పుడు అనుకుంటా, ప్రభువా ఈ విలువ ఉందంటే నీ పని చేస్తున్నామని. అదే ఈ పని చేయకపోతే బొమ్మ దగ్గర నిలబెడతారేమో. గారులు లేవు, కుర్చీలు లేవు, భోజనాలు లేవు. పెడతారా? పెడతారు. సంగతి తెలీదా? ఈ యాజకుడు వచ్చాడు, వీడి దగ్గర వస్త్రాలన్నీ పోయినాయి, దేని పనికిరాడు అనుకున్నాడు. రెండోడో లేవి మనసానికి వచ్చి దేవుని కనుకొచ్చి వాడు ఆయన వచ్చి ప్రార్థన కొంతకాలం చెడిపోయింది. బుద్ధుడు ప్రార్థన అవుతుందా? ఎన్ని వేలు వదిలేశాడు, యాజకుడు వదిలేశాడు, లేవీయుడు వదిలేశాడు. అయితే వచ్చి చూచి ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయుడు వచ్చాడంట. వాడు ఆయన మీద ఏమన్నాడు? జాలి పడ్డాడు. తెలిసిన వాక్యాలే. జాలి పడ్డాడు, మూసాడు, కట్టాడు, వాహనం మీద గాడికి ఎక్కించుకున్నాడు, పొలంలోకి తీసుకెళ్ళాడు, అక్కడ పరామర్శించాడు, డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ కావాలంటే ఖర్చు అయితే మళ్ళీ ఇస్తానమ్మా అన్నాడు. ఆయన అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నాడు. పొరుగు వాడంటే ఎవరో ఈ ముగ్గురులో ఎవరో సమరయుడు. మనకు పొరుగు వాడంటే ఎవరో యాజకుడా, లేవీయుడా, ఎవరో ఆడ విగ్రహాంతం ఈనాడు మొదలుపెట్టేవాడికి ప్రార్థన పెడతారు. వీళ్ళు అంటమే ఎప్పుడు కడుపుని తెచ్చేస్తారు. వీళ్ళు అంటమే వీళ్ళతో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళని పెంపించుకుంటాం. వేసుకో వేసుకో ముక్కేసుకో ముద్దేసుకో కొద్దిగా వేసుకో బాక్సులు పెట్టుకెళ్ళి వీడు అంటమే. కొనుక్కోడంటే ఎవడో ఈవిడ నేను మొదలుపెట్టేవాడు తెచ్చి పెట్టాం. ఎందుకంటే అది మనకు పెట్టడుగా. మనం ఎంతవరకు ఎవడు పెడతాం? మన వెళ్ళినప్పుడు అంత బాగా అంతమంది ఉన్న మనకి చేసుకో వేసుకో అంత పనికి మాలింది కాబట్టి ఆ పనికి మాలి మనకి వచ్చింది కనుక ఇంకో పనికి మనం వేసుకో వేసుకో అని ఇంటికే వెళ్దాం.
అదో కళ్ళ ముందు అనేక మంది నశించిపోతున్నారు. అనేక మంది గాయాలు చేయబడిన వారు, రక్షణ పోగొట్టుకున్న వారు, వాళ్ళ మీద పట్ట వేయనాడన్న జాలి వాడి రక్షించబడిన వాళ్ళకున్న కారణం ఏంటి తెలుసా? వాడి మన బాగున్నా మన కుటుంబం ఎవడా కాబట్టి అయిపోయి ఎన్నిసార్లు చెప్తావు రాకపోతే నువ్వు జాలే పడవు, డబ్బులు ఎందుకు ఎత్తావు? నువ్వు కనీసం అయ్యో వాడు గురుమానేశాడే, భ్రష్టుడైపోయాడే, రక్షణ పోగొట్టుకున్నాడే, గాయాలు పాలయ్యాడే, కొనవుపులతో ఉన్నాడే, జాలు కూడా పడవు. అటు నుంచి వెళ్తాం, అటు నుంచి వెళ్తాం, చూస్తాం, మళ్ళీ చూస్తే దాన్ని చెప్పాల్సి వచ్చిందని వీడికి వచ్చాను. మళ్ళీ నువ్వు మామూలు పరిశుద్ధురాలు కాదు, బైబుల్ పట్టుకొని నువ్వు చెప్పే మాట వింటే నువ్వు యేసుప్రభు నీ దగ్గర ఉన్నాడా అంట. ఒక్కరినైనా పరామర్శించాడా? ఒక్కరిని. యాజకుడు టైపులో బిల్డప్ మనకి. పెద్ద బైబుల్, తెల్ల బట్టలు. మేము నమ్ముకున్నామండి. మేము ప్రార్థనకి వెళ్ళేవారు అండి. దేవుడు మా దగ్గరే ఉన్నాడండి. చెప్పుకుంటావు కానీ ఒక్కడి మీద జాలిపడ్డావా? ఒక్కళ్ళైనా ఇంటి చుట్టూ తిరిగి గుడి తీసుకొచ్చావా? తీసుకొస్తావు. 3వ రోజు దాంతో తగాద పెట్టుకుంటాం. కంట్రోల్ చాలా మంది చూసారు. తీసుకొస్తారు, ఏమన్నా తీసుకొచ్చా 3వ రోజుతో అంత తగాద. వాళ్ళు మన మామూలులాగా ఏం చేస్తారు? గుడి మానేస్తారు. నేను అందుకనే ఏంటయ్యా అయ్యా కలిసి తిరుగుతున్నారు అని నాకు డౌట్గా ఉంటాయి. వీళ్ళు కలిసి తిరుగుతున్నారు, తగాద పెట్టుకుంటారు అని గుడి మానే అర్థం. గుడి మా వీళ్ళు తగాద అయిపోతుంది గుడి మానే. అందుకని ఫోన్లో ఏం చేసుకోవద్దమ్మా మీకు దయచేసి చెప్తాను. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషాలు కాదు, ఊళ్ళో చెప్పుకుంటారు తగాద. సమరయుడు ఆ గాయాలు చేయబడిన వాడిని చూసి నువ్వు నేను ఎవరినైనా చూసి జాలి పడుతున్నామంటే ఆడితో మనకి పని ప్రార్థన ఆడితో మనకి పని గల్లుడైపోయాడు, తాగుబోతుడైపోయాడు, అయిపోయాడు. మనం చక్కగా ప్రార్థనకెళ్దాం. నీ పొరుగు వాడంటే ఎవరో తెలుసా? గాయాలు చేయబడిన వాడు. నీ పొరుగు వాడంటే ఎవరో తెలుసా? రక్షణ పోగొట్టుకున్నవాడు. నీ పొరుగు వాడు ఎవరో తెలుసా? ప్రభువుని ఎరగని వాడు, నరకానికి దగ్గరగా ఉన్నవాడు. వాడిని పరామర్శించాలి. వాడి మీద జాలి పడాలి, వాడికి ఖర్చు పెట్టాలండి. ఎవ్వరు ఒక్కడిని తీసుకురారు. ప్రాంతంలో వచ్చారు ఒక్కడైనా వస్తారు కానీ అసలు వస్తుంది నా కోపం. ఒక్కళ్ళే వస్తారు కానీ ఏమో తీస్తారు. ఏమన్నా బిడ్డలు గుర్తుతావా? చూస్తాను మార్చాను. గుర్తుతావా? ప్రార్థనకి వెళ్దాం. ఎక్కడ వెహికల్ ఆయిల్ ఇస్తావా? ఛార్జీలు ఇస్తావా? వీళ్ళు కొడుకోళ్ళు, వీళ్ళు మంచి సమరయులు.
నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పని ఏం లేదు, ఎక్కడ ప్రార్థన అంటే అంటారు, ఎక్కడ ప్రార్థన అయ్యా పలానూరులో ఓకే నేనేమో వ్యాన్ పెట్టేస్తాను, వ్యాన్ ఇచ్చేస్తాను. ఏ వ్యాన్ అంటే ఇది కదా ఆటో 4 hours సైడ్ వ్యాన్, 4 hours వ్యాన్ 5,000 తగ్గించుకెళ్ళాము. చచ్చిపోతాం, ఒకటిగా నమ్మకది పిల్లలు మొహం చూడలేము. అయ్యి ఇప్పుడు ఎక్కడ ఆయన మండప్పుడు పెట్టుకొని మనం విశాలమైన నరకానికి మనం ఒక్కరు వెళ్ళాలి. మరి విశాలమైన నరకానికి కూడా పదవిశాలమైన ఆయనకి ఏం పని? దారిపోయిపోతా యాజకుడు, ధర్మశాస్త్రం దేశకుడు చక్కగా మాట్లాడతారు. అట్టుండాలి, అది చేయాలి మంచి పడిపోయాడు. లేడు వచ్చాడు, ఉపయోగం ఏం లేదు. సమరయుడు వచ్చాడు, వాడు చూసేమంటే తెలుసా, నీ కళ్ళ ముందు అనేక మంది రోగులు, వ్యాధిగ్రస్తులు, చేతపడి శక్తుల చేత, దురాత్మల చేత పీడించబడుతున్న వాళ్ళు ఎంత మందిని చొక్కాలో స్నేహితులు తెలుసు. ఏనాడన్నా అది ఎప్పుడో అది గురుగు దిగిపోతూ నేను పోయి దాని ఇంటి మనమే పడతాం. అది ఇంటికి వెళ్తే మనమే పడతాయి. నేను అంటాను, ఆడి మీద ఏమి లేదు, ఎవరికైనా తెలుసా, నువ్వు వెళ్ళమని దయచేసి నీ అన్ని ఆడిమే బండి అనుకో, ఏదో బతుకుతున్నాడు ఆడి, నీ గాడి బండి అనుకో, ఆడ తెచ్చుకుంటాడు. అనేక మంది తెల్లారు లేచి నుంచి మన బంధువులు, చుట్టాలు, స్నేహితులు చచ్చిపోతాడు అని చెప్తావు, కానీ నువ్వు మాత్రం జాలి పడమాక. అయిపోతారు వాళ్ళని చెప్తావు, కానీ జాలి పడమాక దయచేసి. ఎందుకంటే నువ్వు జాలి పడ్డా ఉంటే పర్వకంట తాగే ఉంటుంది పొందాను. పేరుకి మాత్రం యాజకుడివి, పేరుకి మాత్రం లేవీడివి, పేరుకి మాత్రం ప్రార్థనాపరుడివి, పేరుకి మాత్రం ఉపాస ప్రార్థనలు చేస్తావు, కానీ ఎవ్వడి మీద జాలిపడవు, ఎవ్వడి మీద జాలిపడవు. నువ్వు ఎవ్వడికి దేవుని గురించి చెప్పవు, ఎవడికి రూపాయి ఖర్చు పెట్టవు. నీ పొట్టే, నీ కడుపే నీకు దేవుడు. అతని మీద అతన్ని తన వాహనం మీద ఎక్కించుకున్నాడంటే, ఎక్కించుకున్నాడు. అతని కొరకు 2 ధ్యానాలు ఖర్చు పెట్టాడు. మళ్ళీ చెప్తున్నాడు, ఇంకా ఏమైనా ఖర్చు అవుతే నేను మరలా వచ్చినప్పుడు. నీకు దేవుడిచ్చిన ధనము, దేవుడిచ్చిన సమస్తము ఎందుకో తెలుసా? దేవుని కొరకు చెప్పాలి. ఏంట్రా కష్టపడి వచ్చింది దర్శన భాగంతో పక్కలో కొడుతున్నా బూతులు కదా చర్చికి ఎవరు చెప్తాను? వీళ్ళ సమయంలో వీళ్ళ దేవుడు ప్రేమించేవారు, మనకు కలిగినది వారికి ఖర్చు పెట్టాడు. ఇంకా అవసరమైతే మరలా వచ్చి దేవుడు నీకు ఇస్తున్న ధనము, దేవుడు నీకు ఇస్తున్న దేని కొరకు తెలుసా? దేవుడి కొరకు బ్రతుకుతాడు. సమరయుడుకున్న లక్షణం తెలుసా? ఎదుటి వాడు చూసుకుంటారు. రక్షించబడి నువ్వు, మారు మనసు పొంది నీవు ఎవరిని చూసన్నా ఈనాడని జారుకుంటావు. ఎవరినైనా రామ్మ గుడికి వెళ్దాం, నీ బలహీనత బాగుపడి నువ్వు స్వస్థ పొందుతావు, మా దేవుడు నీ గొప్ప మేలు చేస్తాడు, రామ్మని బతిలాడి వాళ్ళని ఎక్కించుకొని తీసుకొని వచ్చేవుతున్నా. మరి అది తీసుకొచ్చిన కాచి రోజు నీకు దండం కట్టాలి అన్నారు.
చూసావా దీనికి ఎంత కష్టాలు జరుగుతుందో నేను తీసుకొస్తూ వచ్చింది ఇవాళ నాకేమంటున్నాను నేను తీసుకొస్తూ వచ్చింది దైగారు పక్కనే ఉంటున్నాను పరలోకానికి వెళ్ళవలసిన మనం పాతాళానికి వెళ్ళిపోవటానికి యెరూషలేములో ఉండవలసిన మనము ఏరుకోకపోవటానికి సిద్ధంగా ఉన్నాం. అతడు తనకి కలిగింది ఇచ్చి ఇంకా ఎంతైనా ఖర్చు ప్రార్థనకి వెళ్ళేవాడిని తీసుకురాడు కదా, ఆ ప్రార్థనకి వెళ్ళేవాడిని, ఈ చర్చికి వెళ్ళేవాడిని, ఆ చర్చికి వెళ్ళేవాడిని తీసుకురాడు కదా. ధైర్యం ఉంటే తీసుకురా. ఎవడు చౌపతిలో ఉన్నాడు, ఎవడు నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు, ఎవడు బలహీనంగా ఉన్నాడు ఆయన తీసుకురా. అప్పుడే నీవు సమరయుడిగా ఉంటావు, నీ పురుగు వాడిని ప్రేమించిన వాడిగా ఉంటావు. పొరుగు రెడ్డి పక్కడు, పొరుగు రెడ్డి చర్చికి వెళ్ళేవాడు, పొరుగు రెడ్డి అంతా బాగున్నాడు, ఒకసారి నాతో పాటు చూపిస్తా. ఇవాళ మా చర్చిలో చికెన్తో భోజనాలు పెడతారు, ఇవాళ మా చర్చిలో బాగా పెడతారు, రా భోజనాలకి. ఇది కాదు, అందరూ పట్టించుకోకపోయినా మనం జాలిపడి వారి గురించి శ్రమపడి ఒక ఆత్మను రక్షించాలంటే మనం శ్రమ పడాలి. నీకు ఏ శ్రమ ఉండకూడదు, ఆటికి అలా కంటిన్యూ ఇవ్వాలి. వచ్చి నా కోసం వచ్చావా, నన్ను ప్రార్థన తీసుకెళ్తాడు వచ్చా కూర్చో, అది అవుతావా ఇది అవుతావా ఆటిని పరామర్శ, వాడి పరామర్శమే కాదు, వాటిని పరామర్శించి వెళ్తావు, లేకపోతే మనం వచ్చే వారు వాటికి వెళ్ళాం. రెండు మనకి కలిగిన దానికోసం ఇయ్యాలి, ఖర్చు చేయాలి. ఆ ఒక్కడే చెప్పమండి, రూపాయి ఖర్చు అవ్వ పని అని చెప్పాను. రూపాయలు అయ్యే పని అయితే ఇంకా ఏమైనా అవసరం ఉంటే నేను చూసుకున్నాను. చెప్పాలి, చెప్పాలి. ఒక ఆమె చర్చికి రమ్మని ముస్లాం, వాళ్ళ కోళ్ళు వస్తుంది, వాళ్ళ కొడుకులు వస్తున్నారు, మనవాళ్ళు వస్తుంది. ఆ రాక ఇదే మా రాని అడిగా ఆ మాట ఏమో తెలుసా, అయ్యా నాకు టాయిలెట్ పొద్దాకు వస్తుంది, టాయిలెట్ దేవుడు పెట్టారా రావట్లేదమ్మా అని అడిగితే, అయ్యా నేను వస్తాను కానీ నాకు టాయిలెట్కి వద్దాక తీసుకెళ్ళాలి, అందుకని మా ఊళ్ళు నన్ను తీసుకున్నాను. నేను అన్నాను, మా ఊళ్ళు నేను ఉంటాను, మొక్కలో ఉంటాను, ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు మేము తీసుకెళ్తాం. మా చర్చి వచ్చింది మహా అయితే 2 వారాలు 3 వారాలు లేపింది. ఆ తర్వాత లేపలేదు, చక్కగా ఈనాడు రక్షించబడింది, ఊరికి వెళ్తాడు. దగ్గర చేరిపోతుంది, దగ్గర చేరిపోతుంది కదండి. ఒక్కడి కోసం ఒక రేతులు 1 గంట 2 గంటలు కూర్చొని ప్రార్థన చేసి ఓపుకున్న దగ్గర నువ్వు పరలోకానికి పోతావా? 1 గంట ఎవరన్నా పరామర్శిస్తావా? అమ్మో అక్కగా వదిలే, నువ్వు ఎప్పుడు చెప్తావు, నిర్వాణిస్తావో మానేవో నీకు అనుకుంటే ఆ గుడికి వచ్చేది ఎవరి కోసం అన్నా జాలిపడి ప్రయాసపడి ₹1 ఖర్చు పెట్టి ఒక ఆత్మరక్షకాలు అలాంటి కోసం చాలా మంది పడ్డారు. పడబట్టే వాళ్ళు గుడికొస్తాం. అదే బాగుంది.
చండకాయ తీసుకొచ్చింది. నేను చూసిన వాళ్ళు భవానీ కూడా హైయెస్ట్. నా ఇంటికి తీసుకెళ్ళాలని చండకాయ అనుకుంటే ఆరక్షించబడేదా? నేనెందుకు పడాలి ప్రయాస? నా ఇంట్లో ఏమన్నా ఇద్దో ఏం మీ ఇంట్లో దెయ్యాలు చెప్తున్నారంట. అమ్మో, ఈ ఇంట్లో కార్యాలు జరుగుతుందంటే ఎవరున్నట్టు అక్కడ అయ్యి ఉండవు. సైతాలు నీకు అలా గుర్తు ఉండే చూడు. నీ ఇంట్లో కార్యాలు జరగట్లేదంటే కారణం తెలుసా? దేవుడు లేడు. కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు దేవుడి కన్యలు జరిగింది, అక్కడ అద్భుతాలు జరిగింది. కారణం ఏంటంటే దేవుడు అక్కడ. మన ఇంట్లో ఏమీ జరగదు. ఓపేత ఎంతసేపు అతి చెబుదామన్నా రాజేది ఏం చెప్తాం. చివరిగా ఆమె బోల్ రాయండి 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 ఎవరి ప్రాంతం బాగా జరిగింది. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు అని ప్రాంతం మనపడతా. కారణం ఏంటి తెలుసా? వీళ్ళు సమరయులు కాదు. ఎవరిళ్ళు? యాజకులు. మనకెందుకు? లేవీయులు. మనకెందుకు? పక్కనే వెళ్ళిపోదాం, చూస్తా వెళ్ళిపోదాం. ఎవడు ఎక్కడ పోతే మనకెందుకు? ఎవడు రక్షణలో జారిపోతే మనకెందుకు? అమ్ముడు వచ్చాడు అంత పోజిచ్చాడు వెళ్తుడు. మన నవరంలో నాకు ఇది ఇచ్చాడు. మనము గాయాలు పొందిన చూసి జారిపడం. ఏమంటారు తెలుసా? వీడు నాకు పోజిచ్చాడు, వీడు నన్ను లెక్క చేయలేదు. సమరయుడు లక్షణాలు మనం కలిగి ఉంది. మన పొరుగు వాడి గాయాలు చేయబడినాం. ఆడికి మన పొరుగు వాళ్ళం, మనకు ఆడి పొరుగు. అందుకని ఇంటి పక్కన ఉన్న కూపించేవాళ్ళు మా ఇంటి పక్కన జరగట్లేదు అయ్యారు అట్లా దీవించమ్మా, మంచి పని చేసావు. దేవుడు వాక్యం నువ్వు పొరుగు వాడిని ప్రేమించావమ్మా అని అంటావు నువ్వు అనుకుంటున్నావు. కాదు, అడుక్కున్న డబ్బులు ఇచ్చా, సాయం చేసి ఎంతో మందికి నీళ్లు పోసా, రక్షణలో జారి లోకంలో కట్టల చేత కట్టబడినవాడు. వాడికి చేయాలి. వాడని పొరుగు వాడు. వాడిని చేస్తే దేవుడు చేసినట్లే. హల్లెలూయా. నువ్వు వాడిని పరామర్శిస్తే దేవుడిని పరామర్శిస్తే, వాడి కొరకు నువ్వు ఖర్చు పెడితే దేవుడి కానికి సంతృప్తి చేస్తాడు. తొందరపడి ఖర్చులు కట్టమని అక్కడితో మీరు ఆగిపోతారు. నీళ్లు ఖాళీ అయితేనే నింపబడతాయి. నీళ్లు గుళ్ళుగా ఉంటే నీళ్ళు పొందడం కావున్నా నీళ్ళు ఉన్నాయి సరే. నువ్వు తొందరగా ఎవరు ఖాళీ చేసి ఖర్చు పెట్టావు దేవుడు అయ్యే ఉంచుకో. అయ్యే పురుగులు బట్టి నీళ్లు ఖాళీ చేస్తే ఫ్రెష్ నీళ్లు పోయిపడతాయి. అయ్యే నీళ్లు సంవత్సరం ఉన్నాయి అనుకో, ఏమైందమ్మా? పురుగులు బట్టి పాములు బట్టి వాస్తాయి. జాగ్రత్త. నీకు కదిలి మాట నీ డబ్బులు తీ మాట దేవుడు అట్లా ఉంచు. ఏమవుతుంది? హాస్పిటల్ కోసం కొన్ని, పాములు బట్టి కొన్ని, పిల్లలు ఎత్తుకెళ్ళిపోయి కొన్ని, అప్పులు ఎత్తుకెళ్ళి కొన్ని, అనుకోని శ్రమలు వచ్చుకొని తిట్టుపోతాం. అదే దేవుడు కొరకు ఖాళీ చేసాం. మరలా దానిలో దేవుడు పొరుగువాడేమో అవన్నీ అనుకోలేదు, కానీ కొన్ని మాత్రం లోపల తిప్పేస్తున్నాయి. పొరుగుడు అంటే ఎవడం ఎట్టి చెప్పనే ఆడు పొరుగుడు. ఆడు ఏం చెప్పన్నాడు దేవుడు? మరి ఎవడ ప్రేమిస్తున్నామా?
మనకు తెలుస్తూ ఉంటుంది. ఎవడన్నా మారు మనసు పోగొట్టుకొని దేవుడు దూరమైన ఇంటికి వెళ్ళి రాని పిలిచినోడు ఎవడన్నా వెనకాడేమో కంటాడేమో అని కంటాడుతూ ఉంటాడు. మనకి గురుగా అయ్యారు చూసుకుంటాడు. మన లాభం ఆ ఇంటికి వెళ్తే ఆ వ్యక్తి ఏం మాత్రం గురికి అది అయ్యగారికి లాభం, అయ్యారు కదులుకోవాలి. మనకేమవుతాయి? అది ఆడి వల్ల మనకేం లాభం ఉన్నాయి. ఏం చేస్తున్నావు? ఒకసారి ఇంటికి వస్తావా? నేను 2 సార్లు వచ్చాను మీ ఇంటికి. ఏది మన వ్యక్తిగత అవసరం ఉంటే ఒకసారి వెళ్తాం, దేవుడి కొరకు మాత్రం వెళ్తే ఒకసారి వెళ్తాం. వాక్యం అని చెప్పేవా ఒక్కసారి అంతే. మళ్ళీ జీవితంలో ఈ వాక్యం ఎప్పుడు చెప్పారో ఎప్పుడు వెళ్తావు. వాడిని ప్రేమించేవాడు మాత్రమే పరలోకానికి. దీన్ని బట్టి అర్థం చేసుకో. మనం వెళ్తామా? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఎంత భయంకరం అంటే, మనం ఆ స్థితిలో నుంచి వచ్చినా ఆ స్థితి కలిగిన తీసుకురాం. మనకన్నా గజ్జికొక్క పెట్టడం. గజ్జికొక్క ముందు ఎత్తాంటే 4 గజ్జికొక్కలు తీసుకొచ్చిందంట. ఇగో నాన్నగారు ఉన్నాడు, ముందు వేసాడు తగ్గిందండి. నువ్వు గజ్జికొక్క కన్నా దాగు, నువ్వు బాగుపడతావు అన్నీ పిలిచావు. ఎవరు రమ్మను? ఎందుకంటే ఇది సైతాన్ మనసు. ఎవరిని ఎంత జడబడదామా అనే, కానీ ఎవరిని గురిపొని తీసుకొద్దామా అనే మనసు. ఎవరు నశించుకోండి, ఎవరి బాధల్లో ఉన్నారు, ఎవరు దుఃఖంలో ఉన్నారు, ఎవరు వేదంలో ఉన్నారు. చెడ్డక్కాయ ఉంది, వాళ్ళ అక్కాయికి బాగోలా. గుడివాడిలో ప్రార్థన చేసాం. చెట్టు అక్కాయి ఇది ముందు తయారు దేవుడు ఎంతో బదిలాడింది. మా అక్కాయి ఏడ్చింది కూడా. ఒక్కసారి రండి, మా ఇంట్లోనే కదా, మా ఇంట్లో జరుగుతుంది, ఒక్కసారి రండి. అది రాలా, దానికి ఎవరేం చేస్తారు? అసలు నువ్వు ఏమన్నా బదిలాడేవా? బదిలాడడం కాదు, నాకే పట్టిందంటే నాకు బాగానే ఉందిగా. నీకు బాగానే ఉందనుకుంటున్నావు, కానీ నువ్వు పరలోకానికి వెళ్ళవన్న సంగతి గ్రహించాలి. మనం చేరవలసిన ఎక్కడ తెలుసా? కాదు, పెట్టాలి ఆదివారాలు అప్పుడప్పుడు వచ్చి అప్పుడు కనపడి అప్పుడు మనం చేయాలనుకున్న చేసి అడగదాం. ఇప్పటికైనా మార్పు చెంది మారు మనసు పొంది ప్రభు రాజ్యానికి వారసులుగా దేవుడు నిన్ను నన్ను మార్చును గాక. ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా మా కళ్ళ ముందు అనేక మంది పొరుగు వారు గాయాలు చేయబడి ప్రభువును విడిచిపెట్టి బలహీనతతో ఆయన రోగంతో వ్యాధులతో బాధపడుతున్నారు. మేము ఒక్కరైనా పరామర్శించలేకపోతున్నాం, ఒక్కరి కొరకైనా ప్రయాసపడలేకపోతున్నాం. ఆయన రైతు నన్ను క్షమించాలి ప్రభువా. ఈ కనికరము మమ్మల్ని రాలిమని మాకు మారు మనసు ఇచ్చి యాజకులుగా ఉన్నాం, వెలుగులుగా ఉన్నాం, ఆటలు పాడేవారుగా, వాక్యం చెప్పేవారుగా, గొప్పవాళ్ళగా దాని లోపల కనపరుచుకుంటున్నాను. ఆత్మను పట్టలేకపోతున్నాం, ఆత్మను ప్రభు యొక్క నడిపించలేకపోతున్నాం, వారి కొరకు ప్రయాసపడలేకపోతున్నాం, వారి కొరకు ఖర్చు పెట్టలేకపోతున్నాం. రైతు మమ్మల్ని క్షమించి తిరిగి ఆయన మమ్మల్ని బలపరచుకొని తిరిగి మారు మనసు ఇచ్చి రక్షణ వస్త్రాలు ఇచ్చి ఆయన పొరుగు వారిని ఆయన ప్రేమించేవారు, సహాయం చేయవారు. వచ్చిన ప్రియులను దీవించి ఆశీర్వదించున్నాను. యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాము తండ్రి. నిలబడదాం. పరలోకమున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనకును ప్రత్యేకంగా ఎవరైతే తన పొరుగు వారిని ప్రేమించుకుని అక్కడ దేవుడు సదాకాలం తోడి ఉండి దీవించి ఆశీర్వదించి ఆయన రాజ్య వారసులుగా చేయను గాక.